చదవండి 65వ కీర్తన 4వ వాక్యం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము నీ మందిరములోని మేలు చేత ఏం పొందుతారంట చెప్పండి. నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుతాం. ఎక్కడికి వెళ్ళినా సంతోషం ఉండదు, కానీ ఆదివారం దేవుని మందిరానికి వెళ్తే తృప్తిగా ఉంటుందండి. ఒక్క వారం ఆరాధన మిస్ అయితే మందిరం ఏదో పోగొట్టుకున్నట్లుగా ఆ ఫీలింగ్ ఎప్పుడైనా నీకు కలిగిందా? ఆ తలంపు ఎప్పుడైనా నీకు వచ్చిందా? చూడండి, గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ మీరందరూ చూశారు కనుక చెప్తున్నా. ఇలాగే ఆదివారం ఆరాధనకు వస్తుంటే పాస్టర్ కింద పడింది బండి మీద నుంచి. కానీ ఆ రోజు కింద పడిన రోజు కూడా ఆరాధన మిస్ చేసుకోకుండా ఆ గాయాలతోనే ఆటో ఈడికి తీసుకొచ్చి ఈడు కూర్చొని కొద్ది నిమిషాలు ఆఫ్ అయింది. చూడు ఎందుకు ఆరాధనలో ఉండి మరలా హాస్పిటల్కి వెళ్ళా. నేనేం చెప్తున్నానంటే, దేవుని మందిరములో ఉన్న మేలుల చేత దావీదు ఏం చేయబడుతున్నాడు తెలుసా? ఏమంటున్నాడు తెలుసా? మేము తృప్తి పొందుతాము. ఇంట్లో ఉండేది వేరు, ఆఫీసులో ఉండేది వేరు, లేకపోతే పొలంలో ఉండేది వేరు, ఇంకా బంధువుల దగ్గర ఉండేది వేరు, కానీ దేవుని మందిరంలో ఉండేది వేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఈయన అంటాడు, నీ ఆవరణములో నివసించున్నట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. ఇప్పుడు ఇక్కడ సహోదరి ఆశ, తమ్ముడి పేరు నాగబాబు, వాళ్ళు ఎక్కడో నుంచి వచ్చారు. అసలు నేను కూడా వాళ్ళని చూడలేదు, వాళ్ళు కూడా నన్ను చూడలేదు, కానీ కేవలం ఈ మైక్ ద్వారా పాటలు విని